మధుసూదన్ గారు చెప్పేవాళ్ళు కదా, సినిమా అయితే డ్రామా అయితే పక్కన అందుకని ఆయన రీషూటింగ్ పెట్టుకోవడం అనేది పెద్ద ఆ రోజుల్లో ఇది కాదు. సో డిస్కషన్స్ ఒకసారి ఓకే అయిన తర్వాత ఇక మళ్ళీ సెట్లో మార్చడం అంటూ ఉండదు. సెట్లో డిస్కషన్స్లో మేము అనుకున్న సీను ఎలా కూడా సరిగ్గా ఆయన అనుకున్నట్టు లేకపోతే చూసిన తర్వాత మళ్ళీ రీషూట్ చేయొచ్చు. ఒకసారి ఫైనల్గా రీషూట్ చేసిన తర్వాత దాంట్లో మార్పులు ఉన్నాయి కాబట్టి బెటర్ టు టేక్ కేర్ బిఫోర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఇన్ మెడిసిన్ ఎలా ఉందో అలాగే ఇదనమాట. మీకు ఒక రీషూటింగ్ అనే దాని మీద డిస్కషన్స్ అనే దాని మీద ఇక నా సినిమాల్లోనే నారీ 2-3 క్లైమాక్స్ సీన్లో ఒక సీన్లో బాలకృష్ణ డైలాగుల్లో ఈ పొలం తడిసి అది తడిసి ఏదో ఉంటుంది. ఇది కొంచెం అసభ్యంగా ఉందేమో నేనంటే, మీ సినిమాల్లో ఈ డైలాగు అసభ్యంగా ఉందంటే మీ సినిమా మానేస్తాను కొదనారెడ్డి, మీ రెమ్యునరేషన్ నేను తెచ్చుకున్నాను బాలకృష్ణ నాతో పన్ను కట్టారు. సరే నేను రిలీజ్ అయిన తర్వాత సీటెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ఫలానా సీన్లు ఏమైనా కొంచెం అసభ్యంగా ఉందన్నారేమో చూడండి. మన సినిమాలోనా అసభ్యంగా ఎక్కడండి, మీరు చూసి చెప్పండి నాకు ఆడియన్స్లో అన్నా. ఎవరు నవ్వలేదు పలకలేదు. అలా ఉంటే కొన్నిసార్లు చాలామంది ప్రొడ్యూసర్లు కొంతమంది సినిమా అనేది డబ్బుల కోసం మేము సమాజోద్ధరణకు రాలేదు, ఇక్కడ డబ్బుల కోసం వచ్చాం. బట్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని చెడగొట్టడానికి తర్వాత తరాన్ని పాడేసే హక్కు ప్రొడ్యూసర్కి లేదు. ఇప్పుడు సినిమాలు చూస్తున్నారా? ఇప్పుడు సినిమాలు అంటే ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ ఎవరో పాలిటిక్స్ సంపాదించుకొచ్చుకునే బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి గోల్డాలు వీళ్ళు వాళ్ళు తప్ప ఒకళ్ళిద్దరు బొమ్మరిల్లు వచ్చింది ఆ మధ్య. ఆ తర్వాత మళ్ళీ చాలా బాగా చెప్పండి అది యాక్సిడెంట్, మరి యాక్సిడెంటల్గా అలాంటి సినిమాలు తీసాడేమో ఆయన అని చెప్పడానికి తర్వాత సినిమాలు మరి ఆ క్వాలిటీలోకి రాలా. సో ప్రొడ్యూసర్ ఫస్ట్ అసలు నా ఉద్దేశంలో భారత భాగవత రామాయణాలు మన ఇతిహాసాలు తెలియని వాడు సినిమా ఫీల్డ్లోకి రాకూడదు. తూర్పున బంగాళాఖాతం, పడమల అరేబియా సముద్రం ఉందంటే తెలియకపోతే ఏం చెప్తాం. ఈ దేశ సరిహద్దులు కూడా తెలియని వాళ్ళు నిర్మాతలు అయిపోతున్నారు. నిర్మాత అనే దానికి అర్థం ఎక్కడ ఉంది? అసలు మేము గోరింటాకు 42 రోజుల్లో 40 రోల్స్ ఎక్స్పోజర్, 42 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. తెలుగు సినిమా ఫుల్ సినిమా 42 రోజుల్లో 40 రోల్సే ఎక్స్పోజ్ అయింది. గోరింటాకు అంతా అయిపోయిన తర్వాత ఎన్జీ టేక్ సెంటర్ కొంచెం ఆ ముందు టేక్ ముందు స్టార్ట్ కట్లు కట్ చేస్తే 12,100 వచ్చింది. సెన్సార్కి 4,000 మీటర్లు అంటే 12,400 పిక్చర్లు ఎంత ఉండాలి. లెంగ్త్ ఏం చేయాలో తెలియక చల రమాపంపుల మీద ఒక కామెడీ సాంగ్ తీసి అది ఎక్కడ వేయాలో కథలో మరి కథ డిస్టర్బ్ అవుతుందని ఇంటర్వెల్ అవగానే వేసిపోయి అప్పుడు జనం సెటిల్ అవుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఇవాళ వాళ్ళు ఫాలో అవ్వంది ఆ రోజుల్లో కథ సినిమా ఎందుకు నిలిచింది కదంటే, ఒక పాట పెట్టాలంటే ఆ పాటలో కథ కూడా ఉండాలి. ఒక్కోసారి తప్పదు. పూర్వపు రోజుల్లో ఏంటంటే ఒకే ఒక ప్రాజెక్ట్ ఉండేది థియేటర్లో. సో ప్రతి 10 నిమిషాలకి రీల్ మార్చేటప్పుడు గ్యాప్ టైం వస్తుంది. తర్వాత 2 ప్రొజెక్టర్లు వచ్చేటప్పటికి మధ్యలో ఏదైనా ఐ కూడా సర్టన్ ఫ్రేమ్స్ వరకు రిజిస్టర్ అవుతుంది. మధ్యలో మెకానికల్గా అవ్వకుండా ఉండడం కోసం ఒక పాట ఒక ఫైట్ ఒక 10 మినిట్స్ ఒక టైం ఉంది. అది సైంటిఫిక్ రీజన్ అది. అప్పుడు కాకపోతే ఏంటంటే మంచి పాట మంచి దీంట్లో ట్యూన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల కథ కూడా ఒక 5-6 సీన్లు చెప్పేపోతే ఒక పాట వాళ్ళు చెప్తారు అనేటువంటిది మస్తు ఉన్నవారు. దుక్కుపాటికి మస్తు ఉన్నవారు ఆది సుబ్బారావు గారు వీళ్ళ థియరీ అది. కొన్నిసార్లు తప్పదు, గ్యాప్ ఎక్కువైనప్పుడు ఏదో పాట నువ్వు అక్కడ నేను రాత్రి చెప్పాను చాలాసార్లు, ఇక్కడ ఏం కావాలంటే ఏముంది నువ్వు అని అన్నీ నువ్వు అక్కడ నేను ఇక్కడ ఎంతసేపు చెప్తావు. సో కొత్తగా ఏదో చెప్పాలి. గాలి పూయమంటావు అని ఎవరు గాలి పూజ చేయాలి. గోరింటాకులో పాట రాశారు చెప్పనా మీరు అంత చెప్పనా మీద మొదలవుతుంది. నాకు పాటలు రాసిన వాళ్ళలో కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, పద్మరాజు గారు. నా సినిమాలకి ఒక రకంగా మళ్ళీ నేను ఎక్కువ పుస్తకాలు చదవడానికి కానీ సినిమా గురించి కాస్త స్క్రీన్ ప్లే ఏంటో తెలుసుకోవడానికి కానీ పాల్గొం పద్మరాజు గారు దాదాపు 10-15 ఏళ్ళు నాతో పాటు
నా సినిమాలకు కూడా ఆయన ఎక్కువగా ఒక పెద్ద దిక్కు. ఆయన పోయిన తర్వాత బయటపడ్డ రాధాకృష్ణ గారు చివరిదాకా ఆయన స్టోరీ డిస్కషన్ మేమందరం ఉండేవాళ్ళం. నా దృష్టిలో నా సినిమాల్లో శ్రీనివాస్ కళ్యాణ్లోనే కొంచెం శృంగారానికి బూతికి మధ్య ఆ చిన్న గీత దాటింది కోటి రామకృష్ణ. బాగోదయ అంటే మీరు ఊరుకోండి సార్ అనేవారు. నేను అప్పటికి ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ 2 సినిమాలు ఒక ఆదర్శంతో ఏదో మంచి పేరు సంపాదించుకోవాలని అప్పుడు స్కోవటం, తర్వాత కార్లు సుఖాలు అలవాటు అయినప్పటికీ అక్కడికి అయినా పాటల్లోనూ వీటిల్లోనూ ఎక్కడ నా సినిమాలో ఎక్కడ బయట జరుగుతుంది. త్రిశూలంలో ఓ పాటలో శ్రీదేవికి ఇట్లా బయట దాచాలని రాఘవేంద్ర అంటే నో రాఘవేంద్ర ఏం అవసరం ఇక్కడ ఈ పాటలో అనుకోలేదమ్మా ఇలా అవుతుంది అలా అంటే బయట దాచాలా నో శ్రీదేవి పిన్నులు పెట్టి మన పాపం వెళ్ళిపోయే చెట్లు అనుకోలేదమ్మా ఇలా ఉంటుందని ఇలా అవుతుందని ఏదో మత్తుందని మతే పోతుందని అనుభవమైన ఇప్పటిదాకా అనుకోలేదమ్మా. ఇవాళ అసలు పాటే అర్థం కావటంలా. సౌండ్ ఈజ్ మోడ్. ఈ దరిద్రం మొదలైన చక్రవర్తికి గొప్ప డైరెక్టర్ కావచ్చు కానండి, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు స్వరం గారు, కానీ అతను సంగీతాన్ని ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్స్ డామినేట్ చేశాడు. రాఘవేంద్రరావు స్పీడ్కి ఆ గుడిలో పొదియటానికి వాడికి సరిపోయింది. మహాదేవన్ గారు ఎక్కడ చూడండి. నేను అభిమన్యుడిలో సిల్క్ స్మితకి చక్కటి పాట పెట్టడానికి ట్రై చేస్తే మహాదేవన్ గారు ఒప్పుకోలే. నేనేదో అగ్గిపుల్ల బగ్గుబంటుంది ఆ స్టైల్ పెట్టాలంటే నో అన్నాడు. నీ సినిమాలో నేను చేయను. శృంగార సీమంతిని నా జీవనం అందాకని నీ కనుసన్నాలలో సగాటలో నా జీవించని మరణించి అని ఆఖరి రాశారు. అదే నారాయణ రెడ్డి గారు కూడా తడిసిన కోరిక తాళం తడుతుంటే. స్మిత తన లైఫ్లో 2 పాటలే ఆవిడకు నచ్చింది. ఒకటి మూన్రామ్ పెరేలో ఒక పాట, తర్వాత మన అభిమన్యుడిలో ఈ 2 పాటలు ఆవిడ నచ్చిన పాటలు. మిగతా పాటలు అన్నింటిలోనూ షీ ఈజ్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీకు కథ వినగానే ఇందులో బలం ఉంటుందని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మేము తీసినవి 8 సినిమాలే, కానీ అన్నీ కూడా చాలా అంటే కుటుంబ కథ. దానికి ప్రతి కథకు ఒక ఒరిజినల్ ఉంటుంది. దాన్ని రామాయణం భారతం అంటాం. సీతామహాలక్ష్మి ఉందనుకోండి, మల్లీశ్వరిలో 2 ప్రేమికులు విడిపోయారు. అక్కడ రాజుగారు వచ్చి జామకాయ ఇచ్చినప్పుడు అదే వీళ్ళిద్దరూ గుడి దగ్గర పాటను చూశారు భారీ వేషంలో. ఆయన ఆయనవంతులు ఇద్దరు. నీకేం కావాలి ఏదో ఆ టైంలో జామకాయ సరదాగా తింటే మా మల్లికి రాణివాసం ఇప్పించండు అని అంటాడు ఈ నాగరాజు. అంటే అదే సరదాగా నిజంగానే ఆయన రాణివాసం ఇప్పిస్తాడు. రాజుగారి కోరిక విడదీస్తుంది. అలా ఇద్దరిని విడదీసింది. అలా ఇక్కడ సినిమా ఆర్టిస్ట్ మీద ఒక కథ తీస్తే బాగుంటుంది విశ్వనాథ్ అంటే దీన్ని మాకు అనుకూలంగా 1.5 సంవత్సరం పాటు సాగింది ఆ డిస్కషన్. జంజాల బిగినింగ్ రోజులై అలా రోజు డిస్కస్ చేసుకుంటూ చేసాం. దాంట్లో ఎండ్ ట్రాజడీ చేస్తూ ఉన్నాడు ఆయన విశ్వం గారు. ట్రాజడీ తీయటానికి నేను ఒప్పుకోలే. అందుకని 2 వర్షాలు తీసాం. అదే గోరింటాకు అనుకోండి, ఇద్దరు మామూలు కాబట్టి ఎలా విడిపోవాలి అన్న దాని మీద డిస్కషన్ మీద. సో ప్రతిదానికి కొంచెం ఒక ఒరిజినల్ మంచి మనసుల్లో నా రంగారావు గారు రోడ్డు మీద కారు ఆపుతా వెళ్తా ఎవరైనా డ్రాప్ చేయాలా అన్న ఒక్క సీన్ మంచి ఇన్స్పిరేషన్. త్రిశూలంకి మేము ముందు పెళ్లి కానుక కథని దేవతలాగా వర్క్ చేసి దాన్ని నానా రకాలుగా చేసి దేవత కథ తయారు చేస్తే కొంతమంది యాక్చువల్గా సత్యమూర్తి పాపం బిగినింగ్ అది పనిచేసాడు, ఇక్కడ చేశాడు. అది కృష్ణరాజు అప్పుడు కృష్ణరాజు శోభనబాబుతో యాక్చువల్గా ఈ రాజకీయాలు ఎస్పెషల్లీ రాఘవేంద్ర పుణ్యం అని అది వదిలేసి త్రిశూలం మొదలెట్టాం. త్రిశూలంలో కూడా అది జాగృతి అని ఒక నవల.
బాగా అది క్రాంతి కుమార్ గారు వీళ్ళందరూ చేయలేక వదిలేశారు. ఛాలెంజింగ్గా చేద్దాం అనుకున్నాం. రాఘవేంద్ర కూడా పాపం కష్టపడి తీశాడు. అది విశాఖపట్నంలో బాగా ఆడేది, కొంచెం చోట్ల ఫెయిల్ అయింది.